తాడేపల్లిగూడెం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జగన్ ను తొక్కే సీన్ పవన్ కు లేదన్నారు. పవన్ పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అధపాతాళానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాళానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. నేను వామనావతారం ఎత్తి నొక్కుతాను. వామనావతారం అని నువ్వు దొక్కేది, నేను చంద్రబాబు నాయుడు దొక్కు వదిలిపెట్టాడు. వామనావతారం ఎత్తి కింద కల్లా దొక్కిపరిచాడు, నిన్ను నొక్కాడు. నువ్వు ఆ వామనావతారం నువ్వు ఎత్తి చంద్రబాబు నాయుడు వామనావతారం ఎత్తి నిన్ను కిందకు దొక్కితే పాతాళ లోకానికి, నువ్వు వామనావతారం ఎత్తి నీ కార్యకర్తలని నిన్ను నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళని పాతాళానికి దొక్కిపెట్టావు. ఇది మీరు చేసినటువంటి పనులు. ఏంటంటే ఆయన వామనావతారం ఎత్తాడు, నువ్వు వామనావతారం ఎత్తాడు, ఆయన నిన్ను దొక్కాడు, నువ్వు కార్యకర్తల నాయకులను దొక్కాడు. అధపాతాళానికి తొక్కేస్తా అంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు. రాసుకో, వాళ్ళు చెప్తున్నా.